జై వీర బ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవప్రసని మరియు గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని క్రోడీకరించుకుని 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి. శివాయ బ్రహ్మణే వీర బ్రహ్మేంద్ర స్వామి నమో నమః. జై వీర బ్రహ్మ జై గోవింద బాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానికి సంబంధించినటువంటి ఫలితం. మరోవైపు ద్వితీయ స్థానంలో శని అంగారకుడు కుజుడు యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితి. మాట్లాడేటువంటి మాటల్లో కాఠిన్యత అధికంగా ఉంటుంది. యథార్థవాది లోక విరోధి అన్నట్లు మీరు వాస్తవాన్ని మాట్లాడుతున్నారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పొరపాటున అర్థం చేసుకుంటారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఒకవైపు, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి స్థితి. అంతా బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఏం చేయాలో తెలియదు. మానసికమైనటువంటి ఆందోళన అధికమవుతుంది. మానసికమైనటువంటి సంఘర్షణతో కూడినటువంటి జీవనం. ప్రత్యేకించి కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు మీరేదో చేద్దామనుకున్న ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. పనులు అవ్వకపోవడం, ఆలస్యం అవుతున్నటువంటి గ్రహగతులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పుల కోసం మీరు తీసుకునే నిర్ణయం సఫలీకృతం అవుతుంది. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఏమాత్రం కూడా ఆందోళన పెట్టుకోవాల్సినటువంటి అవసరం. అయితే ఒక ఉద్యోగం చేస్తూ కొత్త ఆదాయ వనరుల కోసం ఉన్న ఉద్యోగాన్ని మానేయటం, కొత్త ఉద్యోగంలో చేరడానికి ముందస్తుగా సమాయత్తం అయ్యేటువంటి విషయంలో మాత్రం కొంత ఆలోచించాలి. ఎందుకంటే తీక్షణమైనటువంటి ఏళ్ళనాటి నడుస్తున్న ఒకవైపు వాక్స్థానం, ధనస్థానంలో శని కుజుల యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితి. గోచారవశాత్తు వచ్చినటువంటి ఫలితాలతో పాటు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే, కొంత మీ పరిస్థితిని అంటే ఇబ్బంది కాదు, కానీ కొన్ని విషయాల్లో ఏదో తెలియని మానసికమైనటువంటి ఆందోళనకు కారణం. ఏమి చేయలేకపోతుంది. అంతా బాగున్నట్టే అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అలాగే మతి మరుపు రావడం, జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ని, ముఖ్యమైనటువంటి పిన్వర్డ్స్ని మీరు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు. సైబర్ క్రైమ్ల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. గోప్యతగా ఉంచవలసిన కొన్ని అంశాలు సన్నిహితమైనటువంటి వ్యక్తులకి కొన్ని చెప్పడం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం. రహస్యమైనటువంటి మిత్రులతో మీరు చేసే సంభాషణలు కుటుంబ సభ్యులకు, జీవిత భాగస్వామితో తెలియదు. వివాదాలు చెలరేగేటువంటి అవకాశం. కాబట్టి వీటి పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. విరామం, విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయటం, విరామం, విశ్రాంతి లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన పనుల్లో నిమగ్నం ఉంటాయి. ఈ రెండు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు చేసే వాదన ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కొన్ని విషయాన్ని, కష్టతరమైనటువంటి సందర్భాన్ని కూడా అదృష్టంతో, దైవ బలంతో గట్టెక్కే ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి చిక్కకు, చెయ్యని పొరపాటుకి సందేశం ఇచ్చుకోవాల్సిన ఏదో మనకున్నటువంటి ఆందోళన వల్ల మాట్లాడినటువంటి మాటలు సంచలనం. అందుకే మీడియాలో, సోషల్ మీడియాలో మీ భావ వ్యక్తీకరణ చేస్తున్నప్పుడు 1-2 సార్లు కుంభరాశి జాతకులు ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహగత్వాన్ని అనుసరించి
మానసికమైనటువంటి ఉద్వేగానికి, ఆందోళనకు లోనవ్వకుండా మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన వివాహ జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా తీక్షణమైనటువంటి ఏలినాట్సంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటానికి ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షాన్ని మెడలో ధరించడం వల్ల కుంభరాశి జాతకులకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తంత్రమాల చూడడం చేత అనునిత్యం స్నానం చేయటం సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పకుండా సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దైనందిన జీవితానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశి జాతకులు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి ఇలవేల్పు దేవతా స్వరూపాలు, ఇష్ట దేవతా స్వరూపాన్ని లేదా గ్రామ దేవతా స్వరూపాన్ని పూజించడం, 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగళ్ళని నివేదించడం యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేశ్వర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులు కూడా మానసికమైనటువంటి ఆందోళనకు కారణం చేసే ప్రయత్నం. అదృష్టం వస్తుంది, అనుకూలవంతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే కానీ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు అంటే సంతోషంగా ఉన్నటువంటి మాటే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప మనసులో మానసికమైన ప్రశాంతత కూడా కనిపించదు. ప్రత్యేకించి పంచమ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు సంతానానికి సంబంధించినటువంటి భావం కూడా ఇదే అవటం. వాళ్ళు క్రమశిక్షణగా లేకపోతే వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కాదు, లేదా సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంటాయి. మీ దైనందిన జీవితంలో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసు నిండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు ఏం చేయాలో, ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, తదుపరి 15 రోజుల పాటు మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది శ్రేయోభిలాషులు, సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మాట మాట్లాడుతున్నటువంటి తరుణం ఏవైనా అపోహల అపార్థాలు వాళ్ళు దూరం అవటం మనసుకి మానసికమైనటువంటి కథ. ఎంతో కాలం నుంచి మీ పాత మిత్రుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు.
వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం వచ్చినా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నిలిపేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు మీ మధ్య ఆ అభిప్రాయ భేదాలు సమస్య ఒక పాత మిత్రులతో కలవడానికి చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. ఇది కూడా మానసికమైనటువంటి వ్యతకి కారణమవుతున్నటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు ఇంటా బయట మానసికమైన ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు మొదటి 2 వారాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు పైన నుండి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కాస్త శ్రద్ధ ఏకాగ్రత అవసరం. మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమై దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావటానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలమీర వృక్షం మెడలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష నిరదిస్తే నరపీడలు తొలగిపోతాయి. తంత్రబాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం అదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు పురోగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మానసికమైనటువంటి ఆందోళన కలిగి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఈ యుగదాయకమైన ఫలితానికి కారణం అయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, తమలపాకుల నాడిని స్వామివారికి అందచేయటం, ప్రత్యేకించి హనుమ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండను పారాయణ చేయడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.